తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. నిండిన గుండెలు చూసి వెలుగై తోడుగా వచ్చిందే, ఆకలికే కల రోదన వింటూ అన్నపూర్ణగా నిలిచిందే, నందమూరి తారక రాముని మానస గీతుల వెలసిందే, తెలుగు వారి అండదండగా తెలుగుదేశమై పిలిచిందే, రక్షిస్తామంటూ గెలుపొంది అప్పుడు దాకా సంక్షేమం అంటే ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అదే. పేదలకి 2 రూపాయలకి రేషన్ బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పేదలకు పక్కా ఇళ్ళు, చేనేత వస్త్రాలు, సగం ధరకే చేనేత వస్త్రాలు, విద్యుత్తు, రైతులకు వచ్చి ఉచిత సబ్సిడీ మీద విద్యుత్తు, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు. ఫస్ట్ సంక్షేమం అనేది చేసిందే ఎన్టీ రామారావు గారు. అనంత కాలంలో 1989 అనివార్య కారణాల ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 1990లో పార్టీ సంక్షోభం, 90 తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీలోకి వచ్చి అప్పుడు దాకా సంక్షేమం అనేది ఏందో రామారావు గారు చూపిస్తే, ఆర్థిక పరిస్థితిని మెరుగుపడితే ఆర్థిక ప్రగతి పదంలో నడిపించని చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి కృషి చేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత అనతి కాలంలో మళ్ళీ ఓటములు ఎదురైనాయి. మళ్ళీ 2014లో విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరుపడ్డప్పుడు మళ్ళా ఇదే విధంగా మళ్ళా మనకి కేవలం లోటు బడ్జెట్లో ఇచ్చిన మన రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముందు నడపగలుగుతారని ప్రజలందరూ ఆకాంక్షించి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మళ్ళీ 2014లో గవర్నమెంట్ ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అనే నినాదంతో మళ్ళీ వచ్చినప్పటికీ పాతాళానికి దొక్కేస్తాం, పార్టీ ఉండదు అని కేవలం 23 సీట్లు వచ్చిన పార్టీని మళ్ళా తర్వాత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి 164 సీట్లు గెలిచిన ఏకైక పార్టీగా మన తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో గెలిచిందో అందరూ చూశారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న యువతకు కూడా ఇదే పార్టీ నిదర్శనం. ఆ రోజు ఎన్ని సంక్షోభాలు ఏర్పడ్డా ఈరోజు మళ్ళా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షోభం ఏర్పడి పార్టీ ఉంటుందా ఉండదా అన్న పక్షం నుంచి 164 సీట్లు గెలిచామంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా కృషి చేస్తారనేది ప్రపంచం మొత్తం, దేశం కాదు ప్రపంచం మొత్తం తెలిసే విధంగా మనం ఎలక్షన్ చేసుకుని గెలుచుకున్నాము. 44 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాల అధికారంలో ఉంది, 19 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏ రోజు ఇంకొక 400 సంవత్సరాలైనా సరే కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ. ప్రాంతీయ పార్టీలని 40 సంవత్సరాలంటే పెద్ద చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాంతీయ పార్టీలని మామూలు మెయింటైన్ చేయాలంటే 20 సంవత్సరాలు మెయింటైన్ చేయాలని చేయలేని పక్షంలో 44 సంవత్సరాలకు కూడా ఈరోజు కూడా చెక్కు క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ మాత్రం. దీన్ని మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాలు కాదు, మా పిల్లలకు పిల్లలు, వాళ్ళ పిల్లలకు పిల్లలు వచ్చేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కు చెదరదు. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. దేశంలో ఉన్న ఏ పార్టీల్లో మొదటి స్థానంలో ఉండేది మన తెలుగుదేశం పార్టీ. మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇదే విధంగా చేస్తారు. రేపు ఎలక్షన్ కూడా ఇదే విధంగా చేస్తారు. 10 తారీఖు ఇదే చేస్తారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉందన్నప్పుడు కార్యకర్తల అండదండలతో వెంటనే అధికారం తెచ్చుకోవడం మన నైజం. 44 సంవత్సరాలలో అధికారం చూసాము, సంక్షోభాలు చూసాము, ప్రతిపక్షం చూసాము. అన్ని చూసినప్పటికీ అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డ ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా చెప్తూ మరొకసారి మా గ్రామ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ, మండల స్థాయి నాయకులకు అందరికీ పేరున 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. హలో, నేను ఎన్టీఆర్ అభిమానిని. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పార్టీకి అభిమానిగా, నందమూరి కుటుంబానికి అభిమానిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. కేవలం 9 నెలల్లోనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అధికారం చేజెక్కించుకున్నారు. అంతకుముందు రామారావు గారు రాకముందు వరకు రాజకీయం అంటే కేవలం కొద్దిమంది చేతుల్లోనే నడుస్తూ ఉండేది. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాలు కల్పించి యూత్ని ఎంకరేజ్ చేసి, ముఖ్యంగా ఆ రోజు పార్టీ పెట్టిన సమయంలో
అందరినీ యువతల్ని ప్రతి ఒక్క వర్గానికి చెందిన వాళ్ళని, బడుగు బలహీన వర్గాల వారిని, ముఖ్యంగా బీసీలను ప్రతి ఒక్కరిని పార్టీలోకి చేర్చుకొని కొత్త వారికి సీట్లు ఇచ్చి అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించగలిగారు. ఈరోజు కూడా కొత్త వారిని తయారు చేయాలనంటే ఇది ఒక విద్యాలయం లాంటి తెలుగుదేశం పార్టీ. ఎంతమంది అయినా కానీ ఇక్కడ ఈ పార్టీలో ఉండి ఇక్కడ రాజకీయాలు నేర్చుకొని ఈరోజు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఈరోజు తెలంగాణలో 99% టీడీపీ వాళ్ళే టీఆర్ఎస్లో ఉండి రాష్ట్రాన్ని పాలించారు. ప్రతి ఒక్కరికి ఒక విద్యాలయం లాగా రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీ ఇది. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో పాల్గొనగలుగుతున్నారు, రాజకీయాల గురించి తెలుసుకోగలుగుతున్నారు అని అంటే ఆనాడు రామారావు గారు చేసిన ప్రతిఫలం పార్టీ యొక్క సిద్ధాంతాలు. పేదవాడికి కూడు గూడు ఇల్లు, కూడు గూడు, 2 రూపాయలకి కిలో బియ్యం పథకము, సంక్షేమ పథకాలు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత నుంచి పార్టీని ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు తన సాయశక్తుల పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేదానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం సర్వేపల్లిలోనే ఉంటూ సర్వేపల్లి గురించి ఆలోచిస్తూ సర్వేపల్లికి ఆయన జీవితం అంకితం చేశారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం ఎప్పుడు కూడా సర్వేపల్లిని వదిలిపెట్టిన ప్రసక్తే లేదు. సర్వేపల్లి అభివృద్ధి ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నారు. మన కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా అభిమానులు పార్టీలు మారరు, అభిమానులే పార్టీకి బలము. 2వ సంవత్సరంలో నట విఖ్యాత విశ్వ సార్వభౌమ మన నందమూరి తారక రామ గారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ను ఓడించేదానికి కంకణం కట్టుకొని సదరు పార్టీలు నెలకొక ముఖ్యమంత్రిని 4 నెలలకు ఒక ముఖ్యమంత్రిని మార్చే స్థాయి నుంచి 15 ఏళ్ళు ఒకటి ఏకదాటిగా ఏలగలిగిన సత్తా ఉన్న నాయకుడిగా మన నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి మళ్ళా కొన్ని దుష్టశక్తులు చేరి ఆయన్ని మళ్ళా దించేసి మళ్ళా అంత అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ 202 సీట్లతో మన ఆంధ్రప్రదేశ్ని ఏలగలిగిన నాయకుడు మన నందమూరి తారక రామారావు. ఆయన సంస్మరణార్థం ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అందుకని ఆవిర్భావం ఈరోజు కాబట్టి ఈరోజు అంటే 44 సంవత్సరాలు దాటిపోయింది ఇది. ఈ 44 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు 2 రూపాయల బియ్యం కానిచ్చి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన నేటికి అందరూ కొనసాగిస్తున్నారు. కానీ తీసే ధైర్యం చేయలేదు ఎవరు కూడా. ఎందుకనంటే పేదలకు గుండెల్లో ఈ రోజుకి ఆయన పేరు చెప్పుకొని అందరూ ఉండాల్సిందే. కానీ ఆయన అటువంటి నాయకుడు మన భారతదేశాన్ని శాసించినోడు. నేషనల్ ఎన్డీఏ చైర్మన్గా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన గుల్జారిన ఐకే గుజరాల్ని ఆయన ప్రధానమంత్రిగా చేయగలిగాడు. అటువంటి నాయకుడు మళ్ళీ ఇక్కడ జన్మించాలంటే రారు. అందుకని ఆయన సంవత్సరార్థం మనం అందరం ఆయన స్మరించుకుంటూ